వైఎస్ఆర్సీపీ వారికే కాదు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు అసెంబ్లీలో 0 అవర్ వచ్చిందంటే చాలు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా తమ ప్రాంత సమస్యలు ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా ప్రజా సమస్యలను లేవనెత్తగానే ఇలా చంద్రబాబు ఆ ఎమ్మెల్యేని మందలించేస్తారు. పైగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రకటన చేయొద్దని, వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మంత్రులకు అప్పగించారు. పోనీ అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలపై అవినీతి అక్రమాల ఫిర్యాదులు వచ్చినప్పుడు ఇలా చర్యలు తీసుకోమని చెప్తున్నారా అంటే లేదు. అక్రమాలు అవినీతి చేసినా పర్వాలేదు, కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రకటన చేస్తే మాత్రం చంద్రబాబు సహించరు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యే ఒకరైతే, ఒక విద్యాలయం మహిళా ప్రిన్సిపల్ని వేధించిన ఎమ్మెల్యే మరొకరు. ఇలా పలువురిపై ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఏదైనా చర్య తీసుకోగలిగారా అంటే లేదు. మరి ఆయనే చేయలేకపోతే మంత్రులు ఎలా కంట్రోల్ చేస్తారు? ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీదే. పొలిటికల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టండి. ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన హెచ్చరికపై టీడీపీ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్త ఇది. ఎమ్మెల్యేలను భయపెట్టడానికి టీడీపీ మీడియాకు కావాలనే ఈ విషయాన్ని లీక్ ఇచ్చినట్లుగా ఉంది. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను చంద్రబాబు నాయుడు అరికట్టలేకపోతున్నారన్న సంగతి తెలుస్తూనే ఉంది. అసలు పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయడమా? ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో మాట్లాడుతూ తమది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వారికి ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదని ఆదేశించడమే పొలిటికల్ మేనేజ్మెంట్ అని ఆయన అనుకుంటున్నారన్నమాట. వారు చేసే తప్పుడు పనులు అదుపు చేయాలని చెబితే అంతా మెచ్చుకుంటారు. కానీ ఆయన అంటున్నది ఏమిటంటే, ఎమ్మెల్యేలు ఏ అరాచకం చేసినా పర్వాలేదు, కానీ బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని ఇరుకని పెట్టే సమస్యలను ప్రస్తావించవద్దని చెబుతున్నారనుకోవాలి. తమ నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో చెప్పాలని ఎమ్మెల్యేలు కోరుకుంటారు, కానీ వాటిని చెప్పవద్దన్నట్లుగా ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. 6 సార్లు ప్రొద్దుటూరు నుంచి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, అలాగే మరికొందరు అసెంబ్లీలో మాట్లాడుతూ తమ ప్రాంత రైతులు యూరియా దొరకపడుతున్న ఇబ్బందులను వివరించారు. అది చంద్రబాబుకు నచ్చలేదు. ఒక పక్క ఆయన యూరియా కొరత లేదని దబాయిస్తుంటే, సోషల్ మీడియా వారిపైన, వైసీపీ వారిపైన దూషిస్తుంటే, వరదరాజుల రెడ్డి తదితర టీడీపీ ఎమ్మెల్యేలు వాస్తవం చెబుతారన్న కోపం వచ్చి ఉండవచ్చు. ఒడిషా సరిహద్దున ఉండే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీలో కన్నా ఒడిషాలోనే పరిస్థితి బాగుందని తమ ప్రాంతంలోని కొన్ని గ్రామాల వారు అనుకుంటున్నారని అన్నారు. గతంలో జగన్ పాలనలో పలు సరిహద్దు గ్రామాల వారు తాము ఏపీలో ఉంటామని చెప్పేవారు. ప్రస్తుత పరిస్థితిని ఎమ్మెల్యే వివరిస్తే అది సహజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంది. మరో ఎమ్మెల్యే ఒక పోలీస్ అధికారి గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో అధికారులకు హోంమంత్రి అనిత, కీలక మంత్రి లోకేష్లతో పాటు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించిన లెటర్ ప్యాడ్ అయిపోయింది, కానీ ఫలితం దక్కలేదని అన్నారు. ఇందులో ఎమ్మెల్యే సొంత ప్రయోజనం ఏమైనా ఉందేమో తెలియదు, కానీ ఆయనపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని వ్యాఖ్యానించారు. ఇది కూడా సమస్యగానే చూసినట్లున్నారు. పవన్ నిజంగానే షూటింగ్లో బిజీగా ఉంటూ పెద్దగా ఎవరికి అందుబాటులో ఉండడం లేదన్న అభిప్రాయం ఉంది. అయినా చంద్రబాబు ఆయన్ను ప్రశ్నించే పరిస్థితి లేదు. ఒక మంత్రి హైదరాబాద్లో హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని టీడీపీ మీడియానే రాసింది. మరో మంత్రి స్టార్ హోటళ్లలో రాచకార్యాలు వెలగబెడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధే వెల్లడించారు. ఆ అధికార ప్రతినిధిని పిలిచి మందలించారు. ఇవి కొన్ని ఉదాహరణలే. ఒకప్పుడు అసెంబ్లీలో 0 అవర్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించేవారు. వాటిని సంబంధిత మంత్రులు నోట్ చేసుకుని ఆ తర్వాత సమాధానం పంపించేవారు. అసెంబ్లీలో తాము కూడా మాట్లాడామని చెప్పుకోవడానికి ఉపయోగపడేవి. తద్వారా ప్రజలను సంతృప్తిపరిచేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అలాంటి వారిని కూడా మందలిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ మంత్రులు ఇలాంటి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని, ఆ ఎమ్మెల్యేలతో మంత్రులు మాట్లాడాలని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ వారికే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారన్నమాట. పోనీ అదే సమయంలో ఈ ఎమ్మెల్యేల్లో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నప్పుడు కానీ, ఇసుక, మద్యం వంటి దందాలకు పాల్పడుతున్నప్పుడు కానీ ఫిర్యాదులు వస్తే ఏ చర్య అయినా తీసుకుంటున్నారంటే అదేమీ కనిపించడం లేదు. చంద్రబాబు స్టైల్ ఎలా ఉంటుందంటే, తన పార్టీ ఎమ్మెల్యే లేదా ఇతర నాయకులు ఎవరైనా ఎంత అక్రమంగా సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ కాకపోతే అది ఎక్కడ బయటపడకూడదని భావిస్తారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని చెబుతున్న చంద్రబాబు నాయుడు స్వయంగా తన బావమరిది వియ్యంకుడైన ఎమ్మెల్యే బాలకృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన ఘటనపై ఎందుకు స్పందించలేదని టీడీపీలోనే చెవులు కొరుక్కుంటున్నారట.
ఇంకో సంగతి చెప్పాలి. ముఖ్యమంత్రి, కీలక మంత్రితో పాటు ఆయా మంత్రుల స్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతి విధానాల గురించి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఉంటుంది. దానివల్లే పై స్థాయిలో ఉన్నవారే అలా చేస్తున్నప్పుడు తమదేముందలే అని ఎమ్మెల్యేలు భావిస్తుంటారని చెబుతారు. పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలు కానీ అంతా మంత్రి లోకేష్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదని చెబుతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పే మాటలను ఎమ్మెల్యేలు అంత సీరియస్గా తీసుకోవడం లేదేమో అన్న సందేహం పార్టీ వర్గాల్లో ఏర్పడుతోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అసహనం వ్యక్తం చేశారని ఒక లీక్ ఇచ్చారు. అంతేకాదు సుమారు 35 మంది ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడానని కూడా ఆయన వెల్లడించినట్లు రాశారు. మిగిలిన వారిని కూడా పిలిచి మాట్లాడతానని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జనసేన మహిళా నేతపై నిఘా పెట్టారంటూ వచ్చిన ఆరోపణ అత్యంత సంచలనమైనదే. ఇలా పలువురిపై ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఏదైనా చర్య తీసుకోగలిగారా? ఆయనే చేయలేకపోతే మంత్రులు ఎలా కంట్రోల్ చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా రాజకీయ ఆటలు ఆడకుండా ఉంటారా? మరో సంగతి చెప్పాలి. నాయకుడిపై గౌరవం పెరగాలంటే, చెప్పిన మాట వినాలంటే ఆయన విశ్వసనీయతపై అందరికీ నమ్మకం ఉండాలి. తమ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల సమయంలో ఆ నాయకుడిపై ఆధారపడుతుండవచ్చు. తదుపరి ఆయనకు ఉన్న అధికారాన్ని బట్టి పైకి ఏమీ మాట్లాడకపోవచ్చు. కానీ వారికి జరుగుతున్న పరిణామాలు, అధినేతలు చెబుతున్న అబద్ధాలు తెలియకుండా ఉండవు కదా. అనంతపురం బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వింటుండగానే చంద్రబాబు అబద్ధాలు చెబితే ఆయనపై ఎవరికి గౌరవం ఉంటుంది? వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలుగుదేశం తెచ్చినవిగా చెబుతుంటే వినేవారందరికీ ఎలా ఉంటుంది? ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన నేతలు ఎంత పెద్దవారైనా, ఏ హోదాలో ఉన్నా సామాన్య ప్రజలే కాదు, సొంత ఎమ్మెల్యేలు కూడా అంత విలువ ఇవ్వరన్న సంగతి అర్థం చేసుకోవాలి. తొలుత తమను తాము ఎలాంటి ఆరోపణలు రాకుండా కంట్రోల్ చేసుకుంటే, అసత్యాలు చెప్పకుండా నియంత్రించుకుంటే అప్పుడు ఎమ్మెల్యేలైనా మరెవరైనా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతారు, నైతికంగా భయపడతారు. ఆ సంగతి గుర్తుంచుకోవడం మంచిది కదా.